కాలీఫ్లవర్ బఠానీ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని పురుగులు లేకుండా ముక్కలుగా చేసుకుని ఒక బాండీలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం వేడి నీళ్ళు పోసి కొంతసేపు పక్కన పెట్టాలి. ఈసారి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసి కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ సిద్ధం చేసుకుని ముందుగా పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఉల్లి ముక్కలు, ఒక 2 నిమిషాల పాటు కలవనివ్వాలి. ఈసారి కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ నుంచి వేరు చేసి పక్కన పెట్టి టమాటా ముక్కల్ని కొంతసేపు వేగనివ్వాలి. కాలీఫ్లవర్ ముక్కలు, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. వాటర్ అంతా బయటికి వచ్చి ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు సరిపడినంత కారం వేసుకుని మరి కొంతసేపు ఉడకనివ్వాలి. అంటే వాటర్ బయటికి పోయే వరకు, కూర దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. కూర ఉడుకుతుంది, ఇంకా వాటర్ కూడా ఉంది. వాటర్ అంతా అయిపోయింది. ఈసారి లాస్ట్లో చికెన్ మసాలా, కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలబెట్టి స్టవ్ కట్టేసి బాండీలోకి కర్రీ తీసుకోవాలి. బఠానీ కాలీఫ్లవర్ కర్రీ